ప్రస్తుతం మనం తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ కౌంటర్ వద్ద అయితే ఉన్నాం. గత ప్రభుత్వం లడ్డూలో కల్తీ చేసింది, జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనెను, అలాగే ఫిష్ ఆయిల్ను, జంతువుల కొవ్వును ఈ లడ్డు తయారీలో వాడింది అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు గతంలో లడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కొంతమంది భక్తులు అయితే మనతో ఉన్నారు, లడ్డు చేతిలో పట్టుకో ఉన్నారు. గతంలో లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అనేది మనం వారిని అడిగే తెలుసుకుందాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఓకే, హైదరాబాద్ నుంచి. లడ్డు చేతిలో ఉంది కదా, ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంక్లూడింగ్ నెయ్యి వాసన అయితే మొత్తం ఈ మండపాలు మొత్తము తిరిగేస్తుంది ఆ వాసన. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నెయ్యి వాసనే ఎక్కడ చూసిన. ఇది వరకు అలా ఉండేది కాదు. ఇంకోటి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్ ఇయర్ కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేసినప్పుడు ఏమి ఆహారం లేకుండా లాస్ట్ ఇయర్ మేము వచ్చాము. చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేసాం. ఇప్పుడు మా ఇద్దరు చిన్నపిల్లలతో వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది ఈ రోజు. గతంలో లడ్డుకి ఇప్పుడు లడ్డుకి వ్యత్యాసం ఏంటి? అఫ్ కోర్స్ టేస్ట్ డెఫినెట్ గా టేస్ట్ అనొచ్చు. స్మెల్ కూడా తెలిసిపోతుంది మనకి. ఇంక్లూడింగ్ టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము చిన్న లడ్డు ప్రసాదం తిన్నాము అండ్ ఇది కూడా టేస్ట్ చేసాం. చాలా బాగుంది. చాలా చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మేము అసలు బిగ్ ఫ్యాన్స్ అన్నట్టు వాళ్ళకి. సో అంటే గతంలో చూసుకున్నట్లయితే అసలు లడ్డు ఇట్లా పట్టుకుంటే చేతికి నెయ్యి అంటేది కాదు, కానీ ఇప్పుడు నెయ్యి అంటుతుంది అంటూ చాలా మంది చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా లడ్డూలు మేము ఇంటికి వెళ్ళేసరికి ఇది లడ్డుగా ఉండదు, బూందీ అయిపోద్ది. సో ఇప్పుడు ఇలానే ఉంటుంది. సో నో ఇష్యూ, చాలా బాగుంటుంది. ఇదిగో చూడు, ఈ వెట్నెస్ కూడా తెలుస్తుంది మనకి క్లియర్ గా. సో కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. తిరుపతికి వచ్చినందుకు ఈసారి మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చెప్పుకోవాలి ఏంటంటే మేము వచ్చినా కూడా దర్శనానికి అది దర్శనం చేసుకున్నట్టు ఉండేది కాదు. ఏదో జస్ట్ తోపులాట్లో వెళ్ళి వచ్చేసే వాళ్ళం. ఇప్పుడు స్వామిని మేము స్వయానా చూసాము. సెకండ్స్ కాదు, మినిట్స్ లో చూసినట్టు అంత ఫీలింగ్ వచ్చేసింది మాకు. దాని గురించి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకటి చెప్పండి, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అలాగే టీడీపీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ లడ్డు తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడారు అని మీకు తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? చాలా బాధేసిందండి. అది ఎంత దారుణమైన పరిస్థితి. ఇంక్లూడ్ దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదా వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళు అసలు ఎంత పాపం అది. ఎంతో మంది నాన్ వెజ్ తినరు. మామూలుగా భక్తులు చాలా నమ్మకంతో వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏమవుతాయి? ఒక్కసారి మేము నాన్ వెజ్ తిన్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అది ఎంత పాపం. బట్ ఏంటంటే మనం తెలియకుండా చేసాము, వాళ్ళు తెలిసి చేశారు కాబట్టి వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఓకే, ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. అంటే అసలు కలియుగ దైవం అయినటువంటి శ్రీవారి దర్శనం లిప్త కాలమైన దర్శించుకుంటే చాలు శ్రీవారిని అని ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ప్రసాదం తీసుకొని బంధుమిత్రులందరికీ కూడా పంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాంటిది ఇటువంటి లడ్డు కల్తీ జరిగింది అనగానే చాలా మంది అయ్యో నేను పాపం చేశాను, నాతో పాటుగా వేరే వాళ్ళతో కూడా ఇలా చేయించాను అని చాలా మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. దాని గురించి ఏమంటారు? అదే చెప్తున్నాను, చాలా బాధ వేసింది. ఫస్ట్ మేమే తీసుకెళ్ళింది కాక అందరికి పంచి మేమే ఇచ్చామా అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. బట్ అది ఏంటంటే తెలియకుండా జరిగిపోయింది. సో మనం ఏం చేయలేం దాన్ని. సో ఇప్పటి నుంచైనా రెక్టిఫికేషన్స్ అనేది ఉంటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. బట్ అది ఆల్రెడీ అమల్లో అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మీరు మేడం చేయి చూడొచ్చు, మేడం చేతికి కూడా క్లియర్ గా ఇక్కడ అసలు లడ్డూకు సంబంధించి నెయ్యి కూడా అంటుకున్నట్టుది మనం అసలు క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. లడ్డూని ఇట్లా మనం పట్టుకుంటే మన చేతికి తడి తగులుతూ ఉంది. తేమతో కూడినటువంటి నెయ్యి, స్వచ్ఛమైనటువంటి వాసన వస్తూ కూడా మనకైతే ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనం. సో మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడిగి అసలు లడ్డు ఎలా ఉందనేది తెలుసుకుందాం. లడ్డు ఎలా ఉందండి? లడ్డు చాలా సూపర్ అండి. ఇంతకు ముందు అయితే లడ్డు టేస్ట్ లేదు, అది విడిపోయి మొత్తం బూందీలాగా అయిపోయి ఏమాత్రం టేస్ట్ లేదు. ఇప్పుడు మేము తిరుపతిలోకి ఎంటర్ అయిన నుండి ఎలాగ వస్తుంది, గుమ్మ ఎప్పుడు తిందాం అనిపిస్తుంది సార్. ఇది రియల్ సార్. ఇది గవర్నమెంట్ పార్టీ కోసం కాదు సార్ నేను చెప్పేది. యథార్థంగా ఇంతకు ముందు పూర్వం ఎంత బాగుండేదో అంతకన్నా బాగుంది సార్ ఇప్పుడు. ఆ జగన్ గారు పరిపాలనప్పుడు మాకు ఏం చేశారో తెలియదు కానీ అసలు లడ్డు అంటే అసహ్యం పుట్టిందండి. నిజం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రుచి చూసారు కదా, సూపర్ అండి.
ఓకే, ఇంకోటి స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్ని సూపర్ అండి. ఇప్పుడు మేము ఇంతకు ముందు వచ్చేటప్పుడు హాల్లో ఉండే చిన్న పిల్లలతో ఏడ్చారు, బిస్కెట్ లేదు, పాలు లేదు. ఇప్పుడు హాల్లోకి తెచ్చారండి ప్రసాదము. ఆ ప్రసాదం కడుపు నిండిపోయిందండి. ఓకే, ఎప్పుడు ఇది లేదండి. కొత్తగా ఏంటి అసలు స్వామివారి మహాప్రసాదమైన తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగిందని కానీ మీకు అసలు ఏమనిపించింది? చాలా డిసప్పాయింట్. మేమే కాదు సార్, దేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడు, ప్రతి విదేశీయుడు కూడా వెంకటరమణ స్వామికి నమ్మిన స్వాములందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. చాలా ఇది ఎందుకు ఇలా ఇంత మహాపాపానికి ఎందుకు ఉడికట్టారు? తప్పు. అంత మంచి దేవుడిది ఇలా చెడ్డ పేరు ఎందుకు తెచ్చారని చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు చూసాం, మాకు తృప్తి అయిపోయింది, మారింది. మీరు చెప్పండి అమ్మా, మధ్యాహ్న భోజనం చేసే అన్నారు కదా, స్వామివారి మహాప్రసాదం అంటే అన్నప్రసాదం ఎలా ఉంది? యాక్చువల్ గా మేము మధ్యాహ్నం కంపార్ట్మెంట్ లో చేసేసాం, అదే తృప్తిని అయిపోయింది మాకు. భోజనం దాకా వెళ్ళక్కర్లేదు, అక్కడే మాకు సాంబార్ రైస్ ఇచ్చారు. వెరీ హ్యాపీ, మంచిగా తిన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. లేకపోతే ఆకలితో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాస్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ, బట్ మాకు ఏమీ లేదు అక్కడ ఇవ్వడానికి. మా బాబు ఏడుపు, నాకు ఆకలి, ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ అయిపోయింది, బట్ మాకేం ఆహారం లేదు అప్పుడు. సో ప్రెగ్నెంట్ గా నేను సఫర్ అయ్యాను, మా బాబు సఫర్ అయ్యాడు. ఆఫ్టర్ డెలివరీ మా పాప వెంట్రుకల కన్నా మేము ఈ రోజు వచ్చాము. సో మేము ఈ రోజు హ్యాపీగా ఉన్నాము, తినేసాం కూడా, లంచ్ అయిపోయింది అక్కడే. ఇప్పుడు అంటే పాపకి పాలు గానీ అన్ని అందినా కంపార్ట్మెంట్ ఉన్నారు, బట్ మేము పాలు ఏం మాకు పాపకి సపరేట్ కాబట్టి మేము తీసుకోలేదు, బట్ అన్ని ఉన్నాయి అక్కడ, నో ఇష్యూ. వైజాగ్ స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. మాది హ్యాండిక్యాప్డ్ దర్శనం అయింది, మా వారి హ్యాండిక్యాప్డ్ దర్శనానికి వచ్చాము, బాగా జరిగింది. ఏంటి స్వామివారి అన్నప్రసాదాలు బాగున్నాయా? బాగానే ఉన్నాయి, ఈసారి బాగానే ఉన్నాయండి. ఈసారి అంటే గతంలో ఎలా ఉండే? గతంలోని స్మెల్ వచ్చినట్టు టేస్ట్లు తేడా వచ్చేవి, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఏంటి లడ్డు ఎలా ఉందమ్మా? లడ్డు సైజ్ ఇప్పుడు బాగానే ఉంది, కొద్దిగా తగ్గింది ఇంత ముందు మీద, ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అంతే. అంటే అసలు అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగింది అని వినగానే అసలు మీకు ఏమనిపించింది? మాకు ఒళ్ళంతా జలదరించి, స్వామివారికి ఎంత అపచారం చేసిన భక్తుల్ని ఇంత అపచారం చేసిన వాళ్ళకి మాత్రం స్వామివారు బాగా శిక్షించాలని అనుకున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మహబూబ్ నగర్. స్వామివారి దర్శనం చేసుకున్నామండి. ఎలా జరిగింది? చాలా బాగుంది. ఓకే, ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, బాగున్నాయి. తిన్నారా? ఎలా ఉంది? తిన్నాం, చాలా బాగుంది. వాసన ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది, నెయ్యి మంచి వాసన వస్తుంది, ప్యూర్ గా. சூப்பர். திருப்பதி சூப்பரா இருக்கு, நல்ல இதா இருக்கு, டேஸ்டா இருக்கு, நல்ல நல்ல தரமா இருக்கு, ஸ்மெல் நல்லா இருக்கு, எல்லாம் நல்லா இருக்கு. கல்கண்டு, ஊதுபத்தி, சாம்பிராண்டி எல்லாம் நல்லா இருக்கு, கோமயம் எல்லாம் எவ்ரிதிங் ஓகே. ஓம் நமோ நாராயணா, ஓம் நமோ வெங்கடேஷாய நமக. நான் வந்து தீவிர பக்தர் விஸ்வகர்மா. இந்த லட்டை வந்து தவறான ஒரு புரிதலை சொல்லி ரொம்ப அவப்பேர் ஏற்படுத்திட்டாங்க. அதுக்கு உண்டான தண்டனையை எல்லாருமே அணிவிப்பாங்க. வெங்கடேச பெருமாளோட லட்டை வந்து கேவலப்படுத்துறதுனால நான் தமிழில் சொல்கிறேன், நீங்கள் டிரான்ஸ்லேட் பண்ணுங்கள். இது நாங்கள் வந்து தமிழ்நாட்டில் வந்து ஒரு ரொம்ப இதாக மதிச்சு நாங்கள் வர்றோம். இவ்வளோ பெரிய ஒரு லட்டை வச்சு பண்ணியிருக்காங்க, அதில் பண்ணக்கூடாது, ரொம்ப மிகப்பெரிய தவறு செஞ்சுருக்காங்க. சூப்பர், இப்போ சூப்பர். இப்போ பிஃபோர் டேமேஜ் லட்டு டேமேஜ், பர்டிகுலர் பார்ட்டி டோட்டல் வாஸ் அவுட். ஓகே, ஜெகன்மோகன் ரெட்டி டோட்டல் க்ளோஸ். நாயுடு சூப்பர், பெஸ்ட்டாக செய்கிறாரு. இன்னும் செய்யணும், இல்லை கார்டன் எல்லாமே செய்கிறார், இன்னும் செய்யணும். திருவேங்கடாமுடைய ஆசீர்வாதத்தில் நாயுடு சூப்பராக இருப்பார். வருங்கால பிஎம் நாயுடு. ஓகே, வருங்கால பிஎம் நாயுடு ఏల్మల వెంగి సూపర్ అవుతారు, అమోఘంగా అవుతారు. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను చెన్నై నుంచి. స్వామివారి దర్శనం చేసుకున్నారు? చేసుకున్నాం. ఎలా జరిగింది? మేము ఫ్రీ దర్శనం పోయాం. ఓకే, ఎలా జరిగింది? 12:45 లోపు వెళ్ళాం, లోపల 3:30కి బయట వచ్చేసాం. ఓకే, ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది లడ్డు? అయితే టేస్ట్ బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ జరిగింది అనగానే అసలు మీకు ఏమనిపించింది? మాకు ఇంతకు ముందు తీసి తిన్నాం కదా, దాంట్లో కొంచెం ఇదిగా అనిపించింది. లడ్డు ఎలా ఉంది? నల్లా బాగుంది. ఓకే, అన్నప్రసాదం బాగుంది. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగుంది.